తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ విడుదలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చేయడం, అందుకు మేకర్స్ ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం, కోర్టు కూడా సెన్సార్ బోర్డు మెంబర్స్కే మద్దతు ఇవ్వడం, ఇక చేసేది లేక మేకర్ సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేయడానికి అంగీకరించడం వంటివి సర్టిఫికెట్ జారీ చేయకపోవడం గమనార్హం. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్కి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని జూన్ 19న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్గానే అధికారికంగా ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ గతంలో చాలా పెద్ద ఎత్తులోనే జరిగింది. విజయ్ చివరి చిత్రం అనే పబ్లిసిటీ భారీ రేంజ్లో జరగడంతో బయ్యర్స్ పోటీపడి మరీ సినిమా థియేట్రికల్ రైట్స్ని కొనుగోలు చేశారు. అయితే జనవరి 9 నుండి ఈ సినిమా వాయిదా పడడం, నెలల తరబడి విడుదల విషయంలో జాప్యం జరగడంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్కి మేకర్స్ డబ్బులు తిరిగిచ్చేశారు. ఇంకా కొంతమందికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే ఏ బయ్యర్స్కి అయితే ఈ సినిమా డబ్బులు తిరిగి ఇచ్చేశారో ఇప్పుడు వాళ్లే చిత్రాన్ని భారీ రేట్స్తో కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారట. కానీ కేవీఎన్ సంస్థ నుంచి తాము ఇచ్చిన డబ్బులతో పాటు వడ్డీతో సహా చెల్లిస్తేనే సినిమా థియేట్రికల్ రైట్స్ని మీకు అమ్ముతామని చెప్పారట. ఈ విషయం సీఎం విజయ్కి తెలిసింది. ఆయన తక్షణమే అలాంటి చర్యలు ఆపేయాల్సిందిగా ఆదేశించాడు. అదేవిధంగా మిగిలిన బయ్యర్స్కి కూడా డబ్బులు తిరిగిచ్చేసి సినిమాని సొంతంగా విడుదల చేయమని నిర్మాతలకు విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. శాటిలైట్ ఓటీటీ రైట్స్ కూడా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే విక్రయించాల్సిందిగా సీఎం విజయ్ కోరాడట. అందుకు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.